నవంబర్ 29 తెలంగాణ ఉద్యమంలో కీలకమైన రోజు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన రోజు. దీక్ష కోసం కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తుండగా కేసీఆర్ ను అల్గనూరు దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యూహాత్మకంగా ఉద్యమ తీవ్రత అంతగా లేని ఖమ్మంకు కేసీఆర్ ను షిఫ్ట్ చేశారు పోలీసులు. కేసీఆర్ అరెస్ట్తో తెలంగాణ జిల్లాల్లో నిరసనలు రోడ్డెక్కాయి. సిద్దిపేటలో హరీష్ రావు కిరోసిన్ పోసుకుని నిప్పండించుకునే ప్రయత్నం, సేమ్ టైం ఎల్బీనగర్ దగ్గర శ్రీకాంతాచారి ఆత్మహత్యా యత్నం, ఉద్యోగుల పెన్ డౌన్ చకచకా జరిగిపోయాయి. 2009 డిసెంబర్ 3న కేసీఆర్ ను ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. హాస్పిటల్లోనే దీక్ష కంటిన్యూ చేశారు కేసీఆర్. మరోవైపు తెలంగాణ కోసం ఆత్మహత్యా యత్నం చేసిన ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ఇదే రోజు చనిపోయారు. డిసెంబర్ 9 రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. And after these consultations are making this statement on behalf of the government of India. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. 2009 డిసెంబర్ 10 తెలంగాణపై కేంద్రం ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర నేతలు పార్టీలకు అతీతంగా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 2009 డిసెంబర్ 23 సీమాంధ్ర నేతల రాజీనామాతో కేంద్రం యూటర్న్ తీసుకుంది. తెలంగాణపై విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందంటూ కమిటీ ఏర్పాటు చేస్తామని మరో స్టేట్మెంట్ ఇచ్చింది. 2009 డిసెంబర్ 24 ఉద్యమంలో మరో కీలక మార్పు. తెలంగాణలోని ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. 2010 ఫిబ్రవరి 4న విస్తృత స్థాయి సంప్రదింపుల కోసం 5 సభ్యులతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. గడువుకు ఒక్కరోజు ముందే 2010 డిసెంబర్ 31న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్రానికి అందజేసింది. 2011 మార్చి 10 ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చితో తెలంగాణ వాదులు కదం తొక్కారు. పోలీసు కంచెల్ని దాటుకుంటూ ట్యాంక్ బండ్పై ప్రత్యేక నినాదాన్ని హోరెత్తించారు. 2011 సెప్టెంబర్ 13 నుంచి సకల జనుల సమ్మె మొదలైంది. 42 రోజులు ఏకధాటిగా జరిగిన సమ్మె అక్టోబర్ 24న ముగిసింది. సకల జనుల సమ్మెతో ప్రతి ఒక్కరూ ఉద్యమంతో మమేకమయ్యారు. తెలంగాణ సాధన కోసం జేఏసీ రైల్ రోకో చేసింది. పల్లెలు, పట్టణాలు పట్టాలెక్కాయి. నేతలు ఎక్కడికక్కడ రైల్ రోకో చేశారు. ప్రధాన స్టేషన్లలో నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులు బనాయించారు. ఏప్రిల్ 1న తెలంగాణ ప్రజల గొంతుకగా V6 న్యూస్ ఉదయించింది. జనం కోణంలో ఆలోచిస్తూ కొత్త జర్నలిజంతో తెరపైకి వచ్చింది V6. తెలంగాణ కోసం పోరాటం చేశారు టీకాంగ్ ఎంపీలు. ఇవ్వాల్సిందేనని హైకమాండ్ పై ఒత్తిడి పెంచారు. లోక్సభ సమావేశాల్ని కూడా అడ్డుకున్నారు. సమావేశాల్ని అడ్డుకుంటున్నారని 8 మంది ఎంపీలను 4 రోజులు సస్పెండ్ చేశారు స్పీకర్. సెప్టెంబర్ 30న జరిగిన సాగరహారంతో నెక్లెస్ రోడ్ జనసంద్రమైంది. ఓవైపు వర్షం, మరోవైపు పోలీసులు. అయినా అవేమీ ఉద్యమకారుల ఆకాంక్షల్ని అడ్డుకోలేదు.
తెలంగాణ మార్చ్లో పోలీసుల దౌర్జన్యాలపై కాంగ్రెస్ ఎంపీలు సీరియస్ అయ్యారు. సీఎంను నిలదీయడానికి వెళ్లిన ఎంపీలను సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా అరెస్ట్ చేయించారు నల్లారి. రెండు 2013 జూలై 30న తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. 2013 అక్టోబర్ 3న సిడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించింది. 2013 అక్టోబర్ 8న రాష్ట్ర ఏర్పాటుపై షిండే నేతృత్వంలో 7 మంత్రులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. 2013 డిసెంబర్ 5 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, 2013 ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 10 జిల్లాలతో పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఖరారు చేస్తూ బిల్లును డ్రాఫ్ట్ చేసింది కేంద్రం. 2014 జనవరి 30న ముసాయిదా బిల్లును ఏపీ అసెంబ్లీ రిజెక్ట్ చేసింది. బిల్లును తిరస్కరిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటుతో ఆమోదించారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. I am in receipt of one government resolution given notice of by the Chief Minister and also 10 official non-official resolutions, copies of which have been circulated. They are deemed to have been moved. The government resolution given notice of by Sri Kiran Kumar Reddy is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. I think the ayes have it, the motion is carried. As the government resolution is carried. 2014 ఫిబ్రవరి 6న తెలంగాణ బిల్లుకు మంత్రుల కమిటీ ఆమోదముద్ర వేసింది. 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే. సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు, లగడపాటి పెప్పర్ స్ప్రే డ్రామాల మధ్య ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. I beg to move. I already moved the bill. It should be taken into consideration and passing. ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. Now the motion, Sushil Kumar Kunde has moved the motion that will be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor, please say aye. Those against, please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. Oh, thank you, sir. 2014 ఫిబ్రవరి 28న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 1 నుంచి ఏపీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అదే రోజు తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మన 10 జిల్లాల పల్లెల్లో పసివాడు పనివాడు తమ వంతుగా నడిపిరిపోరు ఏనాడు కనులారా నిదరోలేదే ఏ ఊరు చరిత్రను చదివిన చోటే చరిత్ర సృష్టించి విద్యార్థులు నడిచారమ్మ పాలకులను వంచి ధర్మంతో నడిచే యుద్ధం గెలుచును అని తలచి. మార్చి 2న తెలంగాణ బిల్లుకు చట్టరూపం ఇస్తూ గెజెట్ ప్రకటించింది కేంద్రం. 2014 మార్చి 4న జూన్ 2ను తెలంగాణ అపాయింటెడ్ డేగా గుర్తిస్తూ కేంద్రం స్టేట్మెంట్ ఇచ్చింది. వచ్చిందే స్వాతంత్ర్యం వీడిందే వనవాసం 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 తెచ్చిందే కొండంత పండగనే మన కోసం మన కోసం మన కోసం. 2014 మే 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయం సాధించాయి. టీఆర్ఎస్ పక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 జూన్ 2 6 దశాబ్దాల ఆకాంక్షను నిజం చేస్తూ 4.5 కోట్ల జనం ఆశల్ని మోస్తూ కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.